మాతృదేవో భవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీకు జాతకపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. గోచార ఫలితాలు అయితే ఇప్పుడు చెప్తున్నాము. దీని గురించి అయితే ఎవరో ఫోన్ చేయవలసిన పని లేదండి. ఇందులోనే అన్ని రాసులు చెప్పుకోవడం జరుగుతుంది. వాటిలో చూసుకోండి. జాతకానికి మాత్రమైతేనే మాతో సంప్రదించండి. ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే మే నెలలో మే నెల 2025 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మొట్టమొదట ఈ నవగ్రహాలు ఏ ఏ రాసుల్లో ఎక్కడ ఎన్నేసి రోజులు సంచరిస్తున్నాయి, వాటి వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ప్రథమంగా రవి తీసుకున్నట్టయితే మేషరాశిలో 1వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు మేషరాశిలోను, తదుపరి 15 నుండి నెలాఖరు వరకు వృషభంలోను సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి గురువును సంచారం తీసుకున్నట్టయితే మే 9 వరకు ఇక్కడ గురువు గారు వృషభంలో సంచారం చేస్తున్నారు. మే 10 నుండి మొత్తం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే 3 రోజులు మీనంలోను, తదుపరి 28 రోజుల పాటు మేషంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే నెల మొత్తము మనకి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా శుక్రుడిని కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. శని భగవానుడు కూడా నెలంతా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. రాహువును తీసుకున్నట్టయితే రాహు సంచారం 1వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు మీనరాశిలోను, తదుపరి వక్రగతి కారణంగా కుంభంలోనికి అంటే వెనక్కి వస్తున్నారు. ఈ విధమైన సంచారం రాహుగ్రహ సంచారం ఉన్నది. ఇంకా కేతు సంచారం కనుక తీసుకున్నట్టయితే 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కన్యా రాశిలోను సంచారం చేస్తున్నారు. తదుపరి వక్రగతి కారణంగా కన్య నుంచి వెనక్కి అంటే సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ విధంగా మొత్తం గ్రహచారం అంతా ఈ నెలంతా అలా ఉన్నది. ఇప్పుడు రాశుల వారీగా మనం చెప్పుకున్నట్టయితే ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని, కర్కాటక రాశి వారికి మే నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కర్కాటక రాశి వారికి జన్మంలోనే కుజుని యొక్క సంచారం జరుగుతోంది. జన్మంలో కుజుని యొక్క సంచారము శుభప్రదమైనటువంటి ఫలితములను ఇవ్వజాలదు. తద్వారా ఏమవుతుంది అంటే శరీరానికి గాయాలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అయిన దానికి కాని దానికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. తద్వారా అన్ని చికాకులుగానే అనిపిస్తూ ఉంటుంది. మామూలుగా నెల రోజులు అక్కడే ఉన్నారు కాబట్టి అయినటువంటి గాయం మీదే ఇప్పుడు చూడండి, మనకి చాలాసార్లు అనుభవంలోకి వస్తూ ఉంటుంది. అయిన గాయమే మళ్ళీ మళ్ళీ గాయం రేగుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితులన్నీ కూడా జన్మల్లో కుజుని యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే తృతీయ, ద్వితీయ స్థానాలలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి. మొట్టమొదటిగా తృతీయంలో చెప్పుకోవాలి. అంతేగానంటే అక్కడ కన్యలో ఉన్నారు ఇప్పటి వరకు 16వ తారీఖు వరకు. తదుపరి వక్రగతి కారణంగా ద్వితీయ స్థానంలోకి వస్తున్నారు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా తృతీయ స్థాన ఫలితాలు చెప్పుకున్నట్టయితే ఆ 16 రోజులు చాలా మీకు అందరి యొక్క సహాయ సహకారాలు, వృత్తి వ్యాపారాల్లోనూ ఎక్కడ ఎవరు ఇంటి చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. మనస వాచ కర్మణ. కొంతమంది మాట సహాయం చేస్తారు. కొంతమంది అవసరమై అడిగారనుకోండి, మీరు డబ్బులు తీసిస్తారు. మీ మీద నమ్మకంతో, గౌరవంతో మీరు ఇచ్చేస్తారని ఎంత పరిపూర్ణ నమ్మకంతో మనస వాచ కర్మణ. కొంతమంది మీకు ఈ పని ఏదో కాలేదు, వారు ఖచ్చితంగా మీకు ఆ పని అవ్వటానికి కూడా ఆయన శారీరకమైన శ్రమను కూడా మీకు మ్యాన్ పవర్ కూడా మీకు కలిగించి మిమ్మల్ని గట్టెక్కిస్తూ ఉంటారు. ఇక్కడ 3వ స్థానంలో సంచారం కన్యలో సంచారం చేసేటప్పుడు. తదుపరి 17వ తారీఖు నుంచి మీకు ద్వితీయ స్థానంలోకి వస్తున్నారు. అక్కడ మాత్రం మీకు అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలరు. అక్కడ కుటుంబంలో అంటే చెప్పిన మాట వినకపోవటం, లేకపోతే మనం చెప్పిన దానికి భిన్నంగా చేయటం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. కొంత ఆదాయం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అట్లాగే మాటలో కఠినత్వం కూడా పెరుగుతూ ఉంటుంది. అది మంచి వ్యవహారం కాదండి. అయితే అది మనకు తెలియకుండా జరిగిపోతుంటాయి కొన్ని కొన్ని క్రియలు అంతే ఇవి. వాటిని
ఏదైనా మనం దృష్టి పెట్టి దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా చేసినట్టయితే ఈ కుజుని యొక్క ద్వితీయ స్థానాన్ని హ్మ్. జన్మస్థానంలో ఉన్నటువంటి ఆ చెడు ప్రభావం నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఆహ్, కేతు యొక్క ద్వితీయ స్థాన సంచారం వల్ల. ఇకపోతే ఈ కర్కాటక రాశి వారికి ఈ రాహు యొక్క సంచారం తీసుకున్నట్టయితే భాగ్యస్థానం అంటే 9వ స్థానంలోను, అష్టమ స్థానం అంటే రాహు అంటే 8వ స్థానంలోను రాహు యొక్క సంచారం జరుగుతోందండి. ఈ 9, 8 2 స్థానాల్లోనూ కూడా రాహు యొక్క సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. కొంతమందికి కొంచెం చాలా ఆహ్, ఉధృతమైనటువంటి అదే దుర్వార్తలు వినడం జరగచ్చు. లేదా బాగా శరీర పీడ రావచ్చు. ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కొంత కలహం అందరితోటి మనం మంచిగా ఉండాలన్నా గూడా కలహం వస్తూ ఉంటుంది. ఇట్లాంటి కొన్ని చోట్ల అవమానాలు పొందాల్సొస్తుంది. పరాభవాలు పొందవలసొస్తుంది. ఇటువంటివన్నీ గూడా 8, 9 స్థానాలలో ఉన్నప్పుడు అంటే 9వ స్థానంలో ఉన్నప్పుడు మళ్ళీ తండ్రి గారి ఆరోగ్యం మీద దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అలాగే వాహన సౌఖ్యం, బ్రహ్మజ్ఞానం, దైవభక్తి ఇవన్నీ గూడా తగ్గేటటువంటి అవకాశం కూడా మనకి రాహుగ్రహ సంచారం 9, 8 స్థానాల్లో జరిగేటప్పుడు ఇచ్చేటటువంటి ఫలితం. అదేవిధంగా శని భగవాన్ యొక్క సంచారం భాగ్యస్థానంలో జరుగుతోందండి. భాగ్యస్థానంలో శని యొక్క సంచారం కూడా ఇక్కడ రాహు ఏ విధమైన ఫలితాలే ఇస్తున్నారో అదే రకమైనటువంటి ఫలితాలు అక్కడ ఆయన కూడా ఇస్తూ ఉంటారు. ఇక్కడ నా తండ్రి వయసు గాని, తండ్రి గారు గాని వారికి ఎవరైనా ఇంట్లో ఉన్నట్టయితే వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే వాహన సౌఖ్యం అన్నీ కూడా కొంచెం కోల్పోవలసి వస్తుంది. మొత్తం మీద ఒక అదృష్టహీనంగా మనకి కనిపిస్తూ ఉండే అవకాశం ఉంటుంది. ఈ యొక్క శని భాగ్యస్థానంలో ఉండటం వల్ల. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం భాగ్యస్థానంలో నెలంతా జరుగుతుంది. ఆ శుక్రుని యొక్క సంచారం నెలంతా కూడా మనకు అనుకూలమైన పరిస్థితులే ఉంటాయి. చేత శుక్రుడు భాగ్యస్థానంలో ఉండడం, అందులో ఉచ్చస్థానం కూడాను. అయితే ఇక్కడ స్థాన ప్రమేయం ఏం లేదు. కానీ అక్కడ 9వ స్థానంలో ఉన్న కారణంగా వీరికి ఈ మంచి సుఖాలన్నీ శారీరకమైన సుఖాలు అన్నీ అనుభవిస్తుంటారు. మనసు ఉల్లాసంగా ఉంటుంది. అలాగే ఈ షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి భాగ్యస్థానం కాబట్టి చాలా మంచి లాభాలొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ లలిత కళలకు సంబంధించి వృత్తిగా గాని, ప్రవృత్తిగా గాని స్వీకరించి వాటితోని జీవనాధారం గడిపే జీవన వే ఆధారంగా చేసుకొని బతికేటటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి కూడా ఈ శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహం చాలా బావుంటుంది. టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా ప్రోత్సాహాన్నిచ్చి మరొక మెట్టు ఎదిగే విధంగా శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహం వీరి మీద ఈ కర్కాటక రాశి వారి మీద ఉంది. ఇకపోతే బుధ భగవాన్ యొక్క సంచారం భాగ్యస్థానంలో 3 రోజులు జరుగుతుంది. తదుపరి దశమ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. భాగ్యస్థానంలో 3 రోజులే కాబట్టి దాని పెద్ద ప్రభావం మనం చెడు ప్రభావమే. దాని గురించి చెప్పుకోక్కర్లేదు గానీ, దశమ స్థానంలో బుధుని యొక్క సంచారం అంటే మేషంలో అక్కడ సంచారం అంతా కూడా నెలంతా జరుగుతోంది కాబట్టి, బుధుడు చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ కర్కాటక రాశి వారికి అందజేస్తూ ఉన్నారు. బుధుడు మంచి వ్యాపారంలో వ్యాపార కారకుడు కూడా, వృత్తి కారకుడు కూడా. కాబట్టి చేసేటి వృత్తిలో మంచి రాణింపు ఉంటుంది. అది ఉద్యోగమైనా అక్కడ కూడా మనకి ప్రోత్సాహం ఏదో లభిస్తూ ఉంటుంది. ప్రైవేట్ అయినట్టయితే వీరు ఊహించని అంత బిజినెస్ వీరు ఊహించనంత బిజినెస్ జరిగి, వ్యాపారం జరిగి లాభాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం కూడా స్పష్టంగా గోచరిస్తూ ఉంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ బుధ భగవానుడు అందిస్తున్నాడు. ఇకపోతే దశమ, ఏకాదశ 2 స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. దశమ స్థానంలో ఒక 14 రోజుల పాటు, తదుపరి ఈ ఏకాదశి స్థానంలో మిగతా రోజులంతా నెలంతా కూడా సంచారం చేస్తున్నారు. ఇక్కడ రవి భగవానుడి వల్ల ఉద్యోగంలో గాని, వ్యాపారంలో గాని దశమ స్థానంలో ఉన్నోడికి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరంగా కావచ్చు, లేకపోతే ప్రమోషన్ పరంగా కావచ్చు, మరొక సీటు పెరగొచ్చు డబ్బులు పెరగకపోయినా. అట్లా మొత్తం మీద ఎంతో కొంత ఉల్లాసంగా, ఉత్సాహంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. తదుపరి ఏకాదశి స్థానంలో ఒక 15 రోజుల పాటు మళ్ళీ సంచరిస్తున్నారు. ఈ ఏకాదశి స్థానంలో ఇంక చెప్పాల్సిన పని లేదు. అన్ని ఏ విధంగా మాట లాభము, ధన లాభము, ఆరోగ్య లాభము అన్ని లాభాలే కలిగిస్తూ ఉంటుంది లాభస్థానంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడాను. ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి చక్కటి ఫలితాలన్నీ లభిస్తూ ఉన్నాయి. ఇకపోతే ఏకాదశి స్థానంలో ఏకాదశి స్థానంలో గురు యొక్క సంచారం ఒక 9 రోజులు జరుగుతోంది. ఆ 9 రోజులు చాలా మంచి ప్రభావం అన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి. మీ తండ్రి గారి ఆరోగ్యం బావుంటుంది. దానం, ధర్మం, తీర్థం ఇట్లాంటి తీర్థయాత్రలకు వెయిట్ చేయడానికి వీటన్నిటికి అనుకూలమైనటువంటి ఫలితంగా ఉంటుంది. తదుపరి నెలంతా కూడా వ్యయ స్థానంలో జరుగుతుంది. ఇక్కడ ధన వ్యయమవుతుంది. అయితే
వ్యయ స్థానంలో గురువు యొక్క ప్రత్యేకత ఏంటంటే ధనం వ్యయంలో అయినప్పటికీ కూడా అది సద్వినియోగం అవుతుంది. మంచి పిల్లల చదువుకు కావచ్చు, లేదా మరి ఆరోగ్యం బాగు చేసుకోవటానికి హాస్పిటలైజేషన్ కావచ్చు, లేదా దేవాలయానికి ఎక్కడికో యాత్రకు వెళ్ళారు. ఆ విధంగా 10,000, 10,000, 15,000 ఖర్చయింది. మొత్తం మీద వ్యయ స్థానంలో గురువు వల్ల ఖర్చు అయినప్పటికీ దానివల్ల శుభప్రదమైన ఫలితాలు ఉంటాయని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్తున్నారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి కర్కాటక రాశి వారికి కనిపిస్తున్నాయి. ఏదేమైనా అనుకూల ప్రతికూలాలు ఉండనే ఉంటాయి కాబట్టి నవగ్రహాలకు సంబంధించి మనం ఇంతకుముందు చెప్పుకున్నవన్నీ కూడా ఏదో ఒకటి మీకు ఏది వస్తే అది చేయండి, శుభాలు పొందుతారు. అలాగే ఇక్కడ శనిది త్రయోదశి 10వ తారీఖున 22వ తారీఖున హనుమ జయంతి కూడా మరి జరుగుతున్నాయి. ఆ రెండింటికి కూడా మీరు చేసుకున్నట్టయితే మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఉంటుంది. హనుమంతుడి గురించి ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసేవాడని చెప్పి మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. అందుచేత హనుమంతుని కూడా ప్రార్థించండి, తీర్థప్రసాదాలు స్వీకరించి వారి అనుగ్రహం పొందండి. శుభంగా ఈ నెల రోజులు జీవించండి.